అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీకి మనం రైస్ పంపించడం అనేది నిజంగా ఒక గొప్ప అవకాశం. అది అంటే సంతోషకరమైన విషయం. సత్యేంద్ర నారాయణ ద్వివేది గారు న్యూఢిల్లీలో ఉంటారు. ఆయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. ఆయన ద్వారా మనం ఇండియన్ ఆర్మీకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఇందాక మాట్లాడడం కూడా జరిగింది సార్తో. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించి వాటిని స్టోరేజ్ చేసి 4 నెలల పంట, 5 నెలల నిల్వ, దాదాపు 9 నెలలు మనకు పట్టింది రాజేంద్ర నగర్ 3147 ఆయన వరి రకం రావడానికి. నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం ఇస్తున్నాను. ఈ వీడియో ఈ రైస్ అనేది భారతదేశ సైనికులకు పంపిస్తున్నామంటే మామూలు విషయం కాదు. దుక్కులు దున్నేటప్పుడు అయితే ఏమి, నారా తీసేటప్పుడు అయితే ఏమి, నీటి యాజమాన్యం పెట్టేటప్పుడు అయితే సంవత్సరం డామినీ వేసాం పోయిన సంవత్సరం. అదేవిధంగా మట్టి ద్రావణాలు స్ప్రే చేసినటువంటి ఎండ్ల వెంక అయితే ఏమి, బెంగాలీ నాటు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి నారా తీసిన వాళ్ళకి కానీ, కలుపు తీసిన మా సొంత ఊరైనటువంటి పటేల్ నగర్ గ్రామ ప్రజలకైతే ఏమి, వరికోత కోసినటువంటి డ్రైవర్లు అయితే ఏమి, వరికోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి 3 రోజుల పాటు వాటిని కంటికి రెప్పలాగా అంటే దాంట్లో ఉన్నటువంటి తేమ 40% తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి కానీ, రైస్ మిల్లు కొంత కానీ, గంగాధరకు కానీ, సింగిల్ పాలిష్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఆడిస్తున్నటువంటి వీళ్ళందరికీ అంకితం ఇస్తా ఉన్నాను నేను. ఇది నా యొక్క విజయం కాదు. ఇది ఏదో నేను చేసేమో మన ఘనకార్యం అని కాదు. నా వెనకాల ఇంతమంది కష్టంతో ఆధారపడినది. రాత్రికే మనం అయితే వచ్చేదైతే కాదు. అది ఎన్నో నెలల పాటు 4 నెలల పంట, 5 నెలల నిలవ, 9 నెలలు, 10 నెలలు పడుతుంది మనకు రైస్ రావడానికి. ఎంతో కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఏమి, టీమ్ మెంబర్స్కి అయితే ఏమి, ఎంతో అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గొప్ప విజయం వాళ్ళకి అంకితం ఇస్తున్నాను. హర్షత్ విహార్ ఒక కొత్త రైస్ రిలీజ్ చేస్తున్నప్పుడు వాటి గురించి కంపల్సరీగా తెలియజేస్తాం హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఆ విధంగానే RNR 31479 వరి రకం. ఇది లావూరి కృష్ణ గారు వరి రకం సృష్టించారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో. ఇది ముడి బియ్యం. ఫస్ట్ లేయర్ హస్క్ పోయిన తర్వాత మనకు వచ్చేది ముడి బియ్యం. నెక్స్ట్ సింగిల్ పాలిష్డ్ ఒంటి పొట్టు బియ్యం, హస్క్ బ్రాండ్ పోతుంది. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్. లాస్ట్లో వచ్చేది మన భారతదేశం ఎక్కువ తినే వైట్ రైస్. ఇది వైట్ రైస్ మీరు చూసేది. జై శ్రీరామ్, కావేరి చింటూ లాంటి రకాలకు పోలిన గింజలు ఇవి. నిజంగా లావూరి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ఆయన మనకి వరి రకం సృష్టించిన ఆయన రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో. అదేవిధంగా వంగల వెంకటరెడ్డి గారికి సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లాలో ఉంటారు ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన అక్కడి నుంచి పంపించడం జరిగింది. దాన్ని మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ ఫార్మింగ్ చేయడం జరిగింది. ఆయన అల్వాల్లో ఉంటారు. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా ఈ రోజున మనం రైస్ తింటున్నామంటే వాళ్ళ యొక్క ప్రత్యేక కృషితో సాధ్యమైంది. వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను హర్షత్ విహార్ టీం.